హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే వీడియో వచ్చేసి పెసరపప్పు కోడిగుడ్ల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాక ఆనియన్స్ను పచ్చిమిర్చి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అది వేపుకోవాలి. సో అవి వేగాక మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకొని మళ్ళీ తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది వేసుకోవాలి. మొత్తం కూడా వేసుకోవాలి. సో ఇక్కడ మన టిప్ ఏంటంటే, ఒకవేళ మీకు పెసరపప్పు అనేది మెత్తగా ఉడకాలి అనుకుంటే ఆయిల్లో కొద్దిసేపు మాత్రమే ఫ్రై చేయాలి. అదే మీకు పలుకుగా కావాలంటే మాత్రం ఆయిల్లో చాలా వరకు ఫ్రై చేయాలి, అంటే బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి అన్నమాట. సో నేను ఇక్కడ వేసాక బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2 to 3 టైమ్స్ అలా మనం 4 minutesకి ఒకసారి ఓపెన్ చేసేసి ఊకే మిక్స్ చేస్తూ ఉండాలి. మనం వెంటనే కారం కూడా వేయకూడదు, సో దట్ అది ఉడకదన్నమాట, మెత్తగా అయిపోతుంది. సో మనం ఇక్కడ పలుకుగా చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి అలా బాగా మిక్స్ చేసి, అండ్ పలుకులో ఉన్నప్పుడు మనకి ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. సో అలా మిక్స్ చేసి 2 to 3 టైమ్స్ అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలి మనం. సో నేను మీకు చూపిస్తాను బ్రౌనిష్ కలర్. సో ఈ టెక్స్చర్లో వస్తే చాలు అన్నమాట. అయితే బ్రౌన్ కలర్ అలా వచ్చాక మనం ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. నాకు తగినంత నేను వేసుకున్నాను. సో కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ అలా 30 seconds మాత్రం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఆ కారం వేసాక. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇందులో నేను ఎగ్స్ వేసుకుంటున్నా కాబట్టి మనకి వాటర్ క్వాంటిటీ అనేది చాలా పడుతుంది అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకొని మనం తగినంత వాటర్ పోసుకోవాలి. ఒకవేళ ఎగ్స్ అవసరం లేదనుకుంటే తక్కువ క్వాంటిటీలో వాటర్ పోసుకుంటే సరిపోతుంది. సో ఇక నేను ఎగ్స్ వేసుకుంటున్నా కాబట్టి కొద్దిగా ఎక్కువనే వాటర్ పోసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుంటున్నాం కాబట్టి నీచు వాసన రాకుండా నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను నేను. సో అది వేసాక ఒక పొంగు వచ్చాక అంటే మసులుతుంటే అప్పుడు మనకి తగినన్ని ఎగ్స్ అన్నది తీసుకోవాలి. సో ఇక్కడ నేను 4 eggs తీసుకున్నాను. అలా 4 eggs తీసుకొని అలా కొట్టి పోసుకుంటున్నాను అనమాట. సో మాకు ఇలానే ఇష్టం కాబట్టి మేము ఇలా పోసుకుంటాం. మీకు వీలైతే బాయిల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో నేను మాత్రం ఇలా కొట్టి పోసుకుంటున్నాను. సో ఇవి కొట్టి పోసుకున్నాక మనం ఇప్పుడే గార్నిష్ కోసం మనం కొత్తిమీర ఇప్పుడే వేసుకోవాలన్నమాట. సో ఇలా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేయాలి మనం. ఒక 5 minutes తర్వాత మూత తీసుకొని మనకి ఎగ్స్ ఉడకాయి. సో మనం తిప్పేసుకోవాలి చెదిరిపోకుండా. సో ఇలా తిప్పేసి జస్ట్ ఒక 2 minutes మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆ టెక్స్చర్లో ఉంది, మనం ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాక దాంట్లో కర్రీ వేసుకొని తింటే వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో లాస్ట్ ఫైనల్ టెక్స్చర్ కర్రీ అండి ఇది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.